शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजाजीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याद्युष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैरं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम। బాలకాండము 74వ సర్గము. వివాహ మహోత్సవములు ముగిసిన పిమ్మట దశరథుడు సపరివారముగా అయోధ్యకు బయలుదేరుట, మార్గమధ్యమున పరశురాముడు ఎదురవుట. అధరాత్ర్యాం వ్యతీతాయాం విశ్వామిత్రో మహాముని ఆపృష్ట్వా తౌ చ రాజానౌ జగామోత్తర పర్వతం ఆశీర్భిః పూరయిత్వా చ కుమారాంశ్చ సరాఘవాన్. ఆ రాత్రి గడిచిన పిమ్మట మరునాడు విశ్వామిత్ర మహాముని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను వారి వధువులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడ్కొని హిమవత్ పర్వతమునకు వెళ్ళెను. విశ్వామిత్రే గతే రాజా వైదేహం మిథిలాధిపం ఆపృష్ట్వాధ జగామాసు రాజా దశరథ పురీం. విశ్వామిత్ర మహర్షి వెళ్ళిన పిమ్మట దశరథ మహారాజు మిథిలాధిపతి అయిన జనకుని వీడ్కొని సపరివారముగా అయోధ్యాపురమునకు బయలుదేరెను. గచ్చంతం తం తు రాజానం అన్వగచ్చన్ నరాధిపః అథ రాజా విదేహానాం దదౌ కన్యాధనం బహు గవాం శతసహస్రాణి బహూని మిథిలేశ్వరః కంబళానాం చ ముఖ్యానాం క్షౌమకోట్యంబరాణి చ. అట్లు బయలుదేరిన దశరథ మహారాజును జనకుడు కొంత దూరం అనుసరించెను. విదేహ రాజ్య ప్రభు అయిన జనకుడు ఆ నలుగురు వధువులకు అపరిమితముగా ధనమునిచ్చెను. ఇంకను అతడు లక్షల కొలది గోవులను, పెద్ద సంఖ్యలో శ్రేష్టములైన కంబళములను, మిక్కిలి విలువైన పెక్కు పట్టు వస్త్రములను కానుకగా ఇచ్చెను. హస్త్యస్వరథపాదాతం దివ్యరూపం స్వలంకృతం దదౌ కన్యాపిత తాసాం దాసీ దాసమనుత్తమం హిరణ్యస్య సువర్ణస్య ముక్తానాం విద్రుమస్య చ దదౌ పరమసంహృష్టః కన్యాధనమనుత్తమం దత్వా బహుధనం రాజా సమనుజ్ఞాప్య పార్థివం ప్రవివేశ స్వనిలయం మిథిలేశ్వరః. మరియు వారి వెంట చక్కగా అలంకరింపబడిన బలిష్టములైన ఏనుగులను, మేలుజాతి గుర్రములను, అందమైన రథములను, వీరులైన యోధులను, భక్తి విశ్వాసములు గల దాసదాసీ జనములను ఆ ప్రభువు అరణముగా పంపెను. ఇంకను ఆ మిథిలాధిపతి పుష్కలముగా వెండి బంగారములను, ముత్యములను, పగడములను వారికి కన్యాధనముగా
సమర్పించెను. మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఇంకను అసంఖ్యాకములైన సంపదలను బహుకరించి దశరథుని అనుమతిని పొంది తన అంతఃపురమున ప్రవేశించెను. రాజా ప్యయోధ్యాధిపతి సహ పుత్రైర్మహాత్మభిః ఋషీన్ సర్వాన్ పురస్కృత్య జగామ సబలానుగః. అయోధ్యాధిపతి అయిన దశరథుడు వీరులైన పుత్రుల తోడను, ఋషులందరి తోడను, చతురంగ బలముల తోడను, పరిచారకుల తోడను కూడి ప్రయాణమును కొనసాగించెను. గచ్చంతం తం నరవ్యాఘ్రం సర్షి సంఘం సరాఘవం ఘోరాః స్మ పక్షిణో వాచో వ్యాహరంతి తతస్తతః భౌమాశ్చేవ మృగాः సర్వే గచ్చంతి స్మ ప్రదక్షిణం తాన్ దృష్ట్వా రాజశార్దూలో వశిష్టం పర్యపృచ్ఛత. ఆ విధముగా దశరథుడు ఋషులతోనూ కుమారులతోనూ వెళ్ళుచుండగా అక్కడక్కడ పక్షులు భయంకరమైన శబ్దములను చేయుచుండెను. భూమిపై సంచరించు మృగములన్నీను ప్రదక్షిణ పూర్వకముగా తిరుగాడసాగెను. పక్షుల అరుపులు అశుభములను మృగముల ప్రదక్షిణములు శుభములను సూచించును. నరేంద్రుడు ఆ శకునములను గమనించి వశిష్ఠుని ఇట్లు ప్రశ్నించెను. అసౌమ్యాః పక్షిణే ఘోరా మృగాశ్చాపి ప్రదక్షిణాః కిమిదం హృదయోత్కంపి మనో మమ విషీదతి. ఓ మహర్షి, ఒకవైపు పక్షుల భయంకరములైన అరుపులు కర్ణ కఠోరముగా వినిపించుచున్నవి, మరి ఒక ప్రక్కన మృగములు ప్రదక్షిణముగా సంచరించుచున్నవి. అశుభములను శుభములను సూచించు ఈ శకునముల కారణముగా నా హృదయము కంపించుచున్నది, మనస్సు కలవరపడుచున్నది. దీని అంతరార్థమేమి? రాజ్ఞో దశరథస్త్యైతత్ శ్రుత్వా వాక్యం మహాన్ ఋషిః ఉవాచ మధురాం వాణీం శ్రూయతాం అస్య యత్ఫలం ఉపస్థితం భయం ఘోరం దివ్యం పక్షిముఖాచ్యుతం మృగాః ప్రశమయంత్యేతే సంతాపః త్యజ్యతామయం. అంతటా వశిష్ఠ మహర్షి దశరథుని ఈ మాటలను విని మృదుమధురముగా ఇట్లు పలికెను. ఈ శకునముల ఫలితమును వినుము. ఆకాశమునందలి పక్షుల భయంకరములైన అరుపులు రాబోవు అశుభమును సూచించుచున్నవి. కానీ ఈ మృగముల ప్రదక్షిణలు వాటి ఉపశమనమును, ఆ అశుభములు తొలగునని తెలుపుచున్నవి. కావున కలవరపడవలదు. తేషాం సంవదతాం తత్ర వాయుః ప్రాదుర్బభూవః కంపయన్ పృథివీం సర్వాం ప్రాతయంశ్చ ద్రుమాన్ శుభాన్ తమసా సంవృత సూర్యః సర్వానాం ప్రభభుర్దిశః భస్మానాచావృతం సర్వం సమ్మూఢమివ తద్బలం వశిష్ఠశ్చర్షయాన్యాశ్చాన్యే రాజా చ ససుతస్తదా సంసగ్న ఇవ తత్రాసన్ సర్వమన్యద్విచేతనం. వారు అట్లు మాట్లాడుకొనుచుండగా భూమిని కంపింపజేయుచు చక్కని చెట్లను పడగొట్టుచు ఒక పెద్ద సుడిగాలి వీచెను. సూర్యకాంతులను చీకట్లు ఆవరించెను. దిక్కులన్నీయు వెలవెలబోయెను. బలములన్నీయును దుమ్ము కొట్టుకొని చేష్టలుడిగెను. వశిష్ఠుడు, ఇతర మహర్షులు, దశరథుడు, ఆయన కుమారులు మాత్రము చైతన్యము కలిగి ఉన్నవారి వలె ఉండిరి. మిగిలిన వారందరూ నిశ్చేష్టులై ఉండిరి. తస్మిన్ స్తమసి ఘోరేతు భగ్నచ్చన్నేవ సాచమూః దదర్శ భీమ సంకాసం జటామండలధారిణం భార్గవం జామదగ్న్యం తం రాజరాజ విమర్ధినం కైలాసమివ దుర్దర్శం కాలాగ్నిమివ దుస్సహం జ్వలంతమివ తేజోభిః దుర్నిరీక్ష్యం పృథగ్జనైః స్కందే చాసజ్య పరశుం ధనుర్విద్యుద్గణోపమం ప్రగృహ్య సరముఖ్యం చ త్రిపురఘ్నం యథాశివం. భయంకరమైన ఆ చిమ్మ చీకట్లలో సేన ఎంతయు భస్మముచే కప్పబడినదా అన్నట్లు ఉండెను. అట్టి సేన జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముని చూచెను. అతడు జటామండలధారి అయి ప్రళయకాల రుద్రుని వలె భయంకరుడై ఉండెను. అతడు రాజవంశములను పరిమార్చినవాడు. కైలాసము వలె దుర్జయుడు, ప్రళయకాలాగ్ని వలె దుస్సహుడు, మిగుల ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె తేజోరాశి అయి జనులకు దుర్నిరీక్షుడై ఉన్నవాడు. అతడు భుజముపై గండ్రగొడ్డలిని పూని మెరుపు తీగల వలె మిరుమిట్లు గొలుపుచున్న ధనుర్బాణములను ధరించి త్రిపురాంతకుడైన శివుని వలె తేజరిల్లుచుండెను.
తం దృష్ట్వా భీమసంకాశం జ్వలంతమివ పావకం వశిష్ఠ ప్రముఖా విప్ర జపహోమ పరాయణాః సంగతా మునయః సర్వే సంజల్పురధోమిదః. ప్రజ్వలిల్లుచున్న అగ్నివలే భయంకరముగా కనపట్టుచున్న ఆ పరశురాముని జూచి జపహోమ తత్పరులైన వశిష్ఠుడు మున్నగు ప్రముఖ విప్రులను మునులందరూ గుమిగూడి తమలో తాము ఇట్లు చర్చించుకొనసాగిరి. కచ్చిత్ పితృవధామర్షి క్షత్రం నోత్సాదయిష్యతి పూర్వం క్షత్రవధం కృత్వా గతమన్యుర్గతజ్వరః క్షత్రస్యోత్సాదనం భూయో న ఖల్వస్య చికీర్షితం. పూర్వము క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపుటచే క్రుద్ధుడైన ఈ పరశురాముడు ఇప్పుడు క్షత్రియులను చంపుటకై రాలేదు గదా. లోగడ ఇతడు క్షత్రియ ప్రముఖులను హతమార్చి క్రమముగా కోపతాపములు తొలగి శాంతించి ఉన్నాడు. మరలా ఇప్పుడు ఇతడు క్షత్రియులను పరిమార్చవలనను కోరికతో ఇతడికి రాలేదు గదా. ఏవముక్త్వార్ఘ్యమాదాయ భార్గవం భీమదర్శనం ఋషయో రామ రామేతి వచో మధురమబ్రువన్. తమలో తాము ఇట్లు చర్చించుకొనిన పిమ్మట ఆ మునులు పరశురాముని పూజించుటకై అర్ఘ్యపాద్యాది ద్రవ్యములను తీసుకొనిరి. పిదప రామా రామాయని మధురముగా పలుకుచూ భీతిని గొలుపుచున్న ఆయనను సమీపించిరి. ప్రతిగృహ్యతు తాం పూజాం ఋషిదత్తాం ప్రతాపవాన్ రామం దాశరథిం రామో జామదగ్న్యోభ్యభాషత. జమదగ్ని కుమారుడును ప్రతాపశాలియు అయిన పరశురాముడు ఋషుల పూజలను అందుకొని దశరథరామునితో ఇట్లు భాషించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 74తమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 74వ సర్గము సమాప్తము.